ఒక స్వామీజీ, ఇప్పుడు ఆయన పెద్ద ఆయనలేండి, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా వాస్తు చెప్తుంటాడు. అన్నం తినడానికి కూడా వాస్తు ఉంటుంది, ఈశాన్యంలో పప్పు పెట్టుకోవాలి. అరిటాకుకి వాస్తుట. తర్వాత ఉత్తరాన కొంచెం అన్నం పెట్టుకోవాలి. ఇంత వాస్తు చూసాయినా మరి ఊరికి వాస్తు చూడ్డు కదా. ఊరి మధ్య ఎవరివైనా కావచ్చు, అవి సమాధులు పెట్టడం అనేది ఊరికి అరిష్టం అన్నాడు. ఇది అయినేసి 35 ఏళ్ళు అయిపోయింది. మరి ఏమరిష్టం వచ్చిందో తెలియదు, కానీ ఊరిని ఒలివేసినట్లు ఊరు మధ్య సమాధుల. సో అక్కడికి వచ్చినటువంటి తల్లులు ఉంటారు కదా, ఏడవకండమ్మా, వీరుల సమాధులన్నీ నిండు చూలాళ్ళే. ఈ సమాధుల మీద బండరాళ్లను కాదు, పర్వతాలనే పేర్చమనండి. కానీ రేపు శిశువులు జీజస్సుల్లా ఉషస్సుల్లా లేవకపోరు. ధవళ వస్త్రాలతో స్వాగతం పలకండి, శిశువు నేడు లేచను, హల్లెలూయా. అది కవిత. ఇది అన్ని భాషల్లోనూ అనువాదమైంది. ఇంగ్లీష్లో అనువాదమైంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు చేశారు. దాదాపుకి వెళ్ళినప్పుడు ఇది దానికోసం చెప్పడల్లా. ఎందుకని పొడిచి చంపారు? మరి క్రైస్తవ మతం తీసుకుంటే కులం పోయి ఉంటే మీరు వాళ్ళే వెతికి 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 వేటాడి వేటాడి ఎందుకు చంపారు? రైట్. ఇంకా మీరు ఎక్కడ దాడి జరిగినా అక్కడి నుంచి కదా, దుడ్డు వందనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఉంటే జేమ్స్ వరకు విక్టిమ్స్ ఎవరు? క్రైస్తవ విశ్వాసంలో ఉన్న దళితులు. అసలు చట్టం వచ్చింది దళిత క్రైస్తవులను చంపగా చంపగా రాష్ట్రంలో ఉద్యమమై, దేశంలో ఉద్యమమై ఉన్నప్పుడు అనివార్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, షెడ్యూలు కులాల తెగల చట్టం వచ్చింది. దానిని ఇప్పుడు వర్తించదు అంటే ఎవరికి వర్తిస్తుంది? రైట్. మరి దళిత క్రైస్తవులను అంబేద్కర్ వదిలేశాడా? చాలా వరకు చర్చ్కి అంబేద్కర్కి చాలా దూరం ఉండేది. వాడల్లో చర్చ్ ఇక్కడ ఉంటే ఎక్కడో అంబేద్కర్ స్టాచ్యూ ఉండేది. ఈ మధ్యకాలంలో మెల్లమెల్లగా దగ్గరైంది. రెండు ఒక చోట కూడా ఉన్నాయి, చాలా చోట్ల. గుంటూరు, విజయవాడ ఇలా వెళుతున్నప్పుడు కష్టం రెండు అంటే ఇప్పటికి దగ్గరకు వచ్చారనమాట.